ఎస్సీ వర్గీకరణ ఎందుకు అవసరము? అసలు జరగాల్సిన అవసరం ఉందా? అన్యాయంగా ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఐకమత్యం అంటున్నారు. గాంధీ నుంచి ఆంధ్ర వాళ్ళ వరకు, గాంధీ నుంచి మాల వాళ్ళ వరకు. నేను ఇక్కడ మాల వాళ్ళు అంటున్నానంటే నేను దండం పెట్టి చెప్తున్నా. వారాల సభ నిర్వహించారు కదా పరేడ్ గ్రౌండ్స్లో, వాళ్ళే అనుకోవచ్చా? నిర్వహించారు. నన్ను కూడా పేరు పెట్టి తిట్టారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఓ నా ప్రియమైన ప్రభువా, వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, పాపులను మన్నించు ఓ నా ప్రభువా అని ఒక మాట ఉంటుంది. కనుక వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, వారిని మన్నించేటటువంటి గొప్ప మనసు ఉంది మాకు. ఎందుకంటే వాళ్ళు మా అన్నలే. వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం యొక్క మూల సూత్రం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది ఏదైనా చేయాలి అనుకుంటే మీరు పార్లమెంటులో చట్టం ద్వారా చేసుకోవాలి. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ ప్రభుత్వం వెనుకుండి ఇప్పించినటువంటి తీర్పు. అసలు మోడీ వర్గీకరణ కావాలని అనుకున్నారు అనుకోండి. వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అయినప్పుడు వర్గీకరణ తీర్పు ఎట్లొచ్చింది అనేది అనవసరం కదండి. వర్గీకరణను వ్యతిరేకించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? టీడీపీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, మావోయిస్టు పార్టీ సపోర్ట్ చేసింది. మరి నీ వర్గీకరణ వద్దంటున్నావు కదా, నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏ పార్టీని నీకు సపోర్ట్ చేసిందా? మందకృష్ణ మాదయ్య గారు ఆరోపిస్తున్నారు, దేశాధ్యక్షుడు ఖర్గే గారు, కింద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు ఇతర మాల ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఆయన వెనుకడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు కావలసుకున్న వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు, ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు, క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఇచ్చారు. తాను అనుకున్న ఒకటి చేసుకున్నారుగా. తాను అనుకుంటే హైడ్రా వచ్చేసింది. పరస్పర దూషణలో భాగంగా మొన్న మందకృష్ణ మాదయ్య గారు అదే మాట్లాడుతున్నారు, మాల వర్గాలు కూడా అవే మాట్లాడుతున్నారు. మనవాదం అంటే ఏంటి సార్? మనవాదులు మీరు అంటే మీరు అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు మనవాదం అంటే ఏంటి? మనిషిని మనిషిగా గుర్తించలేనిది మనవాదం. అనుకున్నారా ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా అడుగుపెట్టినప్పుడు ఇప్పుడు ఈ స్థాయిలో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అవుతానని? నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసి ఇనుప రాళ్లతో కొట్టి తల పగలగొట్టింది. ఈ తల మీద 17 కుట్లు పడ్డాయి. నయీంకు చంద్రబాబుకు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఇష్టం లేదు కనుక తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళు బెల్లి లలితను చంపేశారు, మారోజు వీరన్నను చంపేశారు, గద్దర్ మీద కాల్పులు జరిపారు, తర్వాత నా మీద అటాక్ చేశారు. అధికారాన్ని వాళ్ళ దగ్గర ఉంచకుండా నిర్ణయాధికారాలన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నట్టు దీనిలో కూడా అలాగే ఉంటుందేమో. కమ్యూనిస్టు పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది, మరి బూర్జావా పార్టీలా ఉండదు.